హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు ది సెయింట్ మ్యారీస్ ఐలాండ్. సెయింట్ మ్యారీస్ ఐలాండ్కి అయితే వెళ్తున్నా. ఇది వచ్చి మల్పే బీచ్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలి సెయింట్ మ్యారీస్ ఐలాండ్కి. అయితే వెళ్తూ ఉంటే ఇక్కడైతే తాటి ముంజలు కనిపించాయి, తాటికాయలు. ఈ తాటికాయలు అయితే హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట. బాడీ హీట్ ఉంటే రెడ్యూస్ చేస్తాయి, అలాగే డిహైడ్రేషన్ ఉన్నా కూడా తగ్గిస్తుంది అనమాట డిహైడ్రేషన్ని. అందుకనే వేసి తీసుకుని వెళ్తున్నాం, ఎండ కూడా ఎక్కువ ఉందని. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, చాలా బాగా వచ్చింది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ తీయడానికి అయితే నాకు ఒక ఎనర్జీ లాగా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నాకు ఒక నమ్మకం అయితే ఉంది. మీరు సెయింట్ మ్యారీస్ ఐలాండ్కి వెళ్ళాలంటే ఫస్ట్ మల్పే బీచ్కి అయితే రావాలి. ఈ మల్పే బీచ్ అనేది ఉడిపి సిటీ నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ తాటికాయలు చూస్తున్నారు కదా, ఈ తాటికాయలు అయితే బెంగళూరులో ఒకటైతే 40 రూపీస్ అయితే తీసుకుంటాడు. ఇక్కడ మాకు 50 రూపీస్కే 3 కాయలు అయితే ఇచ్చినాడు ఈయన. ಕವರ್ ಎಲ್ಲ ಹಾಕ್ಕೊಡ್ತೀರಾ? ಕವರಾ ಐದು ಕಣ್ಣು ಕೊಡುದಾ? ಇದನ್ನೆಲ್ಲ ಇದು ಇಲ್ಲಿ ಮಾತಾಡಂತ ಇದೊಂದು ಯೂಟ್ಯೂಬಲ್ಲಿ ಹಾಕ್ಬಿಟ್ಟು ಸರ್ ಏನು ಸರ್ ಅದು ಯೂಟ್ಯೂಬಲ್ಲಿ ಹಾಕ್ಬಿಟ್ಟು ಅದಕ್ಕೆ ಯೂಟ್ಯೂಬ್ ಮಾಡ್ತಾ ಇದೆ. ಚಂದ ಅದು ಎಲ್ಲ ಈಗ ಅಲ್ಲೇ ಅಲ್ಲ ಮತ್ತೆ ಅಂತ ಅದರಲ್ಲಿ ಇದು ಮಾಡಲಿಕ್ಕೆ ಅದೇ ಅದು ಏನಿಲ್ಲ ನಾಚಿಕೆ ಅಂತ. ಅದು ಅಲ್ಲ ನಾಚಿಕೆಲ್ಲ ಎಂತೆಲ್ಲ ಅದೊಂದು ವ್ಯಾಪಾರ ಅಷ್ಟೇ. ಇಲ್ಲಿ ಏನು ನೋಡಿದ್ರೆ ಸೀದರೆ ಅದೇ ನಿಮ್ದು ಯಾವ ಇದು ಉಡುಪಿನ ಮಲ್ಪೆನಾ? ಹೋಗುದು ತರ್ಲಿಕ್ಕೆ ದೀಪಾವಳಿ ಆಗ್ಬೇಕು ಆಮೇಲೆ ಇಲ್ಲಿ ಹೋಯ್ತು. ಒಂದೊಂದು ಮರ ಹೂವಲ್ಲಿ ಮರ ಉಂಟು, ಹೂವಲ್ಲಿ ಕಾಳೆ ಗಿಡ, ಹೂವಲ್ಲಿ ದೊಡ್ಡ ಗರಿ ಇದು. ಈ ಗಿಡ ಅಂತ ಗೋಡಂಬಿ ಗಿಡ ಇದು. ఇప్పుడు మీరు చూస్తున్నారే ఆర్చ్, ఇదే మల్పే బీచ్ ఎంట్రన్స్. అయితే లోపల అయితే వాటర్ యాక్టివిటీస్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారే బోర్డు, లోపల పారాసైలింగు, స్పీడ్ బోట్, బనానా బోటు, జెట్స్కి, ఇట్లా చాలా అయితే వాటర్ యాక్టివిటీస్ అయితే లోపల ఉంటాయి. అక్కడ నుంచే సెయింట్ మ్యారీస్ ఐలాండ్కి కూడా తీసుకెళ్తారనమాట. ప్రజెంట్ లోపలికి అయితే వెళ్తాం మనము మల్పే బీచ్కి. ఇట్లా ఆర్చ్ నుంచి లోపలికి వస్తే రోడ్ కట్ సైడ్ ఇటు సైడ్ అయితే సీ ఫుడ్ హోటల్స్ అయితే కనిపిస్తాయి. మొత్తం అన్ని రకాల చేపలు అయితే ఉంటాయన్నమాట. మసాలా పూసేసి రెడీగా పెట్టింటారు. మనం చెప్పేది ఒకటే తక్కువ, చెప్పిన వెంటనే ఫ్రెష్గా ప్రిపేర్ అయితే చేసి ఇస్తారు. చూడొచ్చు క్రౌడ్ ఎట్లున్నారో. ఫైనల్లీ వచ్చేసా మల్పే బీచ్. ఇప్పుడు చూస్తున్నారు ఇదే మల్పే బీచ్. సెయింట్ మ్యారీస్ ఐలాండ్కి వెళ్ళాలంటే ఫస్ట్ కౌంటర్లో టికెట్ తీసుకోవాలా. ఆ కౌంటర్ కోసం అయితే వెతుకుతున్నా. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత మల్పే బీచ్ మామూలుగా అయితే లేదు, చూడండి మీరు ఒకసారి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు నేనైతే టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాను. ఇది బీచ్లోనే ఉంటుంది. నేనైతే సెయింట్ మ్యారీస్ ఐలాండ్ ట్రిప్కి అయితే ఒక టికెట్ తీసుకున్నా. పర్ పర్సన్ అయితే 400 రూపీస్ ఛార్జ్ చేసినాడు. ఇక్కడ చూడొచ్చు బోర్డులో అయితే మెన్షన్ చేసినారు 20 మినిట్స్ రావడానికి, 20 మినిట్స్ పోవడానికి, 1 అవర్ అయితే అక్కడ ఉండొచ్చు ఐలాండ్లో. అయితే ఆ టికెట్ తీసుకునేసి నేను ఇప్పుడైతే బస్సు ఎక్కుతున్నా. ఈ బస్సు టికెట్ కౌంటర్ నుంచి బోట్ ఉండే ప్లేస్కి అయితే తీసుకెళ్తారు. ప్రజెంట్ మనం బస్సు అయితే ఎక్కుదాం. ఫుల్ రష్ ఉన్నారు. ఇప్పుడే బస్ దిగేసి బోర్డు దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి తీసుకెళ్తారనమాట ఐలాండ్కి అయితే. ಐಲ್ಯಾಂಡ್ಗೆ ಎಲ್ಲ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಪ್ಯಾರಾಸೈಲಿಂಗ್ ಇಲ್ಲಿ
ఇప్పుడైతే బోట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ బోటు, అక్కడికైతే వెళ్తున్నాము. ఆల్రెడీ ఒక బ్యాచ్ అయితే వెళ్తుంది ఐలాండ్కి అయితే. ఈ ఐలాండ్ చూడడానికైతే బెస్ట్ టైం నవంబర్ టు జనవరి. ఈ మంత్లో అయితే చూడడానికైతే బాగుంటుంది. మిగతా రైనీ సీజన్లో అయితే వర్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి క్లోజ్ చేసేస్తారు, పర్మిషన్ ఉండదు పోవడానికైతే. రవ్వ అయింది. బోట్ అయితే వచ్చేసింది. సేఫ్టీ జాకెట్స్ వేసుకునేసి కూర్చున్నాము. ఇక్కడ నుంచి ఐలాండ్కి వెళ్ళడానికి అయితే 20 నిమిషాలు అయితే పడుతుందంట. మా జర్నీ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా అక్కడ ఫ్లాగ్, అక్కడ అయితే స్టార్ట్ అయింది మా బోటు. 20 మినిట్స్ అయితే పడుతుంది అనమాట ఇటు నుంచి ఐలాండ్ పోవడానికి. ఇప్పుడు చూస్తున్నారే ఇతనే మేము వెళ్తున్న షిప్కి అయితే క్యాప్టెన్. ఇతని పేరు వచ్చి జాక్స్ పేరు అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి పేరు ఒకసారి. సెయింట్ మేరీస్ ఐలాండ్ అయితే రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా అదే ఐలాండ్. మా కెప్టెన్ చూస్తున్నారు ప్లేస్ ఎక్కడ పార్క్ చేయాలా అని. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. పార్కింగ్ చాలా కష్టం ఇతవా, ఎందుకంటే ఎక్కడ చూసినా రాళ్ళు అయితే ఉంటాయి కింద అనమాట. అందుకే షిప్ కరెక్ట్ ప్లేస్లో పార్క్ చేయడానికి అయితే మా కెప్టెన్ చూస్తున్నాడు. మొత్తం కెప్టెన్ అయితే సేఫ్గా పార్క్ చేశాడు మా షిప్ని. దిగి అయితే బయటకు వచ్చాము. చూస్తున్నారు కదా వాటర్ అయితే ఎంత క్లియర్గా ఉందో. ఈ ఐలాండ్ అనేది ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ అయితే పడేయడానికి ఉండదు. వెనకాల ఉన్నారో వీళ్ళైతే ఐలాండ్ చూసుకొనేసి రిటర్న్ మల్పే బీచ్కి అయితే వెళ్తున్నారు. మేము వచ్చిన బోట్లో అయినా రిటర్న్ వెళ్తున్నారు వీళ్ళైతే. వీళ్ళకి టాటా చెప్పేసి మనం ఐలాండ్లోకి అయితే వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకో బోటు దిగేసి అయితే లోపలికి అయితే వెళ్తున్నారు. మనం కూడా వెళ్దాము. ఎంట్రన్స్ అయితే ఇదే ఐలాండ్. ఈ సెయింట్ మేరీస్ ఐలాండ్కి ఇంకో పేరు అయితే ఉంది, కోకోనట్ ఐలాండ్ అని కూడా అంటారనమాట ఈ ఐలాండ్ని. మీరు అడగొచ్చు తమ్నైల్లో ఒక తాత ఫోటో ఉంది కదా, తాత పేరేమని. ఆ తాత పేరే వాస్కో డి గామా. ఈ ఐలాండ్కి పేరు రావడానికి కారణం అతన్నే. సింపుల్గా ఆ స్టోరీ అయితే చెప్తాను. వాస్కో డి గామా పోర్చుగల్ నుంచి ఇండియాకి సముద్ర మార్గాన్ని కనుగొన్న తర్వాత
కలకత్తాకు వెళ్ళే ముందర ఈ ఐలాండ్లో దిగుతాడు. దిగిన తర్వాత ఇక్కడ ఒక శిలువ పెట్టేసి పోర్చుగీస్ లాంగ్వేజ్లో ఓ పద్రావో డి శాంటి మారియా అని రాసి జీసస్ క్రిస్ట్ తల్లి సెయింట్ మ్యారీకి అయితే అంకితం చేస్తాడు. ఆ విధంగా ఈ ఐలాండ్కి అయితే సెయింట్ మ్యారీస్ ఐలాండ్ అని పేరు అయితే వచ్చింది. ఈ ఐలాండ్లో హోటల్ అయితే ఉంటుంది, ఫుడ్ కూడా దొరుకుతుంది. 2-3 షాపులు అయితే ఉంటాయి అన్నమాట. సముద్రపు గౌలతో కీ చైన్లు, హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అయితే ఉంటాయి. అవైతే మీకు కావాలంటే తీసుకొని వెళ్ళొచ్చు. ఈ ఐలాండ్కి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి కొబ్బరి చెట్లు, ఈ రాక్ ఫార్మేషన్ అయితే ఉంటాయి, చూపిస్తావు కూడా. మెయిన్ అట్రాక్షన్ ఇవే అనమాట ఈ ఐలాండ్కి అయితే. ఈవినింగ్ ఫ్యామిలీతో వచ్చినారంటే ఇక్కడ సన్సెట్, బీచ్ 1 అవర్ మంచిగా టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు అనమాట. చూస్తున్నా కదా ఈ రాక్ ఫార్మేషన్ అయితే ఈ లావా ద్వారా అయితే ఏర్పడినాయంట. అలలు కూడా భయంకరంగా అయితే వస్తున్నాయి, అందుకే అక్కడైతే బారికేడ్స్ పెట్టి అలౌ చేయట్లేదు. ఇక్కడైతే వదులుతున్నారు కొద్దిగా ముందరకు వస్తే. చూడొచ్చు అలలు ఎంత భయంకరంగా వస్తున్నాయి, అందుకని వాటర్లోకి అయితే నేనైతే దిగలేదు, అసలు ఈద్ కూడా రాదు. చూస్తున్నా కదా ఇవన్నీ సముద్రపు గౌలు కుప్పుగా అయితే వేసినారు. ఇక్కడ మీరు సీ కలెక్షన్ కూడా దొరుకుతాయి, డిఫరెంట్ సముద్రపు గౌలు అయితే దొరుకుతాయి, తీసుకొని వెళ్ళొచ్చు. వెనకాల చూస్తున్నారు కదా కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ స్టూడెంట్స్ చూసిన తర్వాత నాకు కాలేజ్ డేస్ అయితే గుర్తొస్తున్నాయి. 4 years కాలేజ్ లైఫ్లో ఒక్కసారి కూడా మేము ట్రిప్ కూడా వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్దామన్నా ఏవుడి పనిలో వాడైతే బిజీలో అయితే ఉన్నారు. సో కాలేజ్ స్టూడెంట్స్, ఈ కాలేజ్ డేస్లో మీకు ఎన్ని వీలైతే అనే ట్రిప్లు అయితే వెళ్ళండి. ఎందుకంటే వన్స్ కాలేజ్ లైఫ్ తర్వాత ఎవడి లైఫ్ వాడైతే బిజీలో ఉంటాడో అప్పుడు వెళ్ళాలనుకున్నా కుదరదు అనమాట. కొంతమంది కుదరవచ్చు, కొంతమంది కుదరకపోవచ్చు. కాబట్టి వీలైనంతవరకు ఇప్పుడే ప్లాన్ చేయండి, ట్రిప్ వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. టికెట్ కౌంటర్లో అయితే మాకు 20 minutes రావడానికి 20 minutes పోవడానికి 1 hour స్పెండ్ అయితే చేయొచ్చు ఐలాండ్లో అని చెప్పినారు. కానీ మేమైతే ఆల్మోస్ట్ 2 hours అయితే స్పెండ్ చేసాం, మొత్తం తిరిగేసినాము. ఐలాండ్ అయితే చాలా బాగుంది. మీరు మల్పే బీచ్ వచ్చినారంటే ఈ ఐలాండ్ రావడం మాత్రం మర్చిపోదండి. ఇప్పుడు మేము రిటర్న్ బోట్ అయితే ఎక్కుతున్నాం మల్పే బీచ్కి. అక్కడ చేపలు అయితే పడుతున్నారు అనమాట మల్పే బీచ్లో. ఇప్పుడు అక్కడికి అయితే వెళ్దాము.
వీళ్ళు పట్టిండే చేపల కంటే ఇక్కడ వచ్చిన జనమే ఎక్కువ ఉన్నారు. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు అన్నమాట వాళ్ళు పట్టే వాళ్ళకి. అదేమో చేపలు చూడాలన్నా పట్టాలన్నా చిన్నపిల్లల వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. रेडी బంగడ అంటే బంగడ రకాల ఇప్పుడు చూస్తున్నారే ఇది వచ్చి మల్పే బీచ్ పబ్లిక్ పార్క్. ఇది బీచ్ పక్కలోనే ఉంటుంది. సాయంత్రం మేము ఇక్కడ ఒక 1 అవర్ స్పెండ్ చేసి ఇప్పుడు రిటర్న్ రూమ్కి అయితే వెళ్తున్నాము. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ ఒక కమెంట్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మర్చిపోకుండా. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ విధంగా వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. ఇలాంటివి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.